హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఫ్రిడ్జ్లో కూరగాయలు ఏమున్నాయా అని చూద్దామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే దొండకాయలు కనిపించాయి. వాటిని చూడగానే అబ్బా, దొండకాయ రూట్ పచ్చడి చేసుకోవాల్సిందే అనిపించింది. అంతే, దొండకాయ పచ్చడి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. దొండకాయ కర్రీ కంటే దొండకాయ పచ్చడి చాలా బాగుంటుంది. అది కూడా ఇలా ఆనియన్స్ వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది ఎలా చేయాలంటే, ముందుగా నేను తీసుకున్న దొండకాయలన్నీ ఇలా కచ్చపచ్చగా దంచుకుంటున్నాను. ఇలా దంచుకుంటేనే మనం తినేటప్పుడు ఆ ముక్కలు కరకరలాడుతూ భలే ఉంటాయండి. నాకు ఇలాగే ఇష్టం. ఇలా దంచుకున్న తర్వాత దీన్నంతా ఒక పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని దంచుకోవాలి కదా. ఇందులోనే ఉంచి దంచితే ఆనియన్స్ సరిగా మెదగవు. అందుకే ఆనియన్ కూడా సపరేట్గా దంచుకుంటున్నాను. నేనైతే 3 ఆనియన్స్ తీసుకున్నాను. గోంగూర చట్నీలో ఇలా దొండకాయ చట్నీలో ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత కరకరలాడుతూ భలే ఉంటుంది చట్నీ. అందుకే నేను ఉన్నది కొన్ని దొండకాయలైనా కూడా నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. మీకు ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువగా నచ్చదు అనుకుంటే 2 తీసుకోండి, సరిపోతాయి. వీటిని కూడా కచ్చా పచ్చాగా దంచుకోండి. ఇప్పుడు ఇంతకుముందు మనం దంచి పెట్టుకున్న దొండకాయని కూడా ఇందులో వేసుకొని ఆ మొత్తం కలిసేలా మళ్ళీ ఒకసారి దంచుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం సేపు దంచుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, నేను 2 స్పూన్ల కారం వేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం మెంతుపిండి వేసుకోండి. మెంతుపిండి వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. మా పాప హెల్ప్ చేస్తుందండి. తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, దాన్ని కూడా వేసుకోండి. ఇలా పైన తొక్క రాకోకుండా ఓన్లీ చింతపండు మాత్రమే, వాటర్ కూడా రాకుండా వేసుకోండి, సరిపోతుంది. దాన్ని చూడండి, వద్దు అంటే దంచేస్తూ ఉంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అన్ని కలిసేలా ఒకసారి దంచుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వీటిని కూడా ఆ చట్నీలో కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను. అంతే అండి, నూరే ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకొని పోపు వేసేసుకోవడమే. ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్లో 2 ఎండుమిర్చి చీలికలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనియండి. తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు ఆల్రెడీ మనం చట్నీ నూరేటప్పుడు వేసుకున్నాం కదా, ఇందులో కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది ఎల్లిపాయ ఫ్లేవర్తో. అలాగే కొంచెం ఇంగువ మంచి అరోమా కోసం, అలాగే కరివేపాకు, కొద్దిగా పసుపు. అంతే అండి, పోపు పెట్టడం అయిపోయింది. ఇందాకలా మనం నూరుకున్న చట్నీని ఇందులో వేసుకొని కలిపేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇదంతా అవసరం లేదనుకోండి, తినే నాకు అవసరం లేదు, చూసే మీకు నచ్చాలి కదా, అందుకే ఇలా వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి, మరి నేను దొండకాయని బాగా ఉడికించుకోలేదు. ఇలా కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. తినేటప్పుడు అది పంటి కింద కరకరలాడుతూ చాలా బాగుంటుంది. నాకు అలా ఇష్టం. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.